దక్షిణాదిలో భక్తుల పాలిట కొంగు బంగారమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆలయ అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ రూపొందించిన అధికారులు ప్రస్తుతం వాటి పనులను ప్రారంభించారు. సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రారంభిస్తోన్న ఈ పనుల్ని వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కృష్ణానదీ తీరాన స్వయంభూగా ఆవిర్భవించిన కనకదుర్గమ్మ యుగ యుగాలుగా భక్తుల చేయి నీరాజనాలు అందుకుంటోంది. మహనీయమైన దేవాలయం కొంతకాలంగా అభివృద్ధికి నోచుకోని తరుణంలో ప్రస్తుతం రాజధానిలో భాగమైన దేవాలయానికి మరిన్ని హంగులద్దాలని ఏపీ సర్కార్ భావించింది. ఇందులో భాగంగా ఆలయ చరిత్రలో తొలిసారి ఓ ఐఏఎస్ అధికారిని నియమించిన ప్రభుత్వం దుర్గగుడిని మరింత విశాలం చేసేందుకు మాస్టర్ ప్లాన్ ను సైతం సిద్ధం చేసింది. సుమారు 60 కోట్ల రూపాయలతో పనులను అధికారులు ప్రారంభించారు. అమ్మవారి ఆలయం అంత ప్రసిద్ధమైన మల్లేశ్వర స్వామి దేవాలయం కూడా మొత్తం పునర్నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. ఇప్పుడు ప్రాకారం మొత్తం కూడా మనం చూస్తే ఒక చోట పైకెక్కి మళ్ళీ అర్ధ ప్రదక్షిణం అయిన తర్వాత మళ్ళీ దిగుతున్నాము. అది కూడా ముఖమండపం కూడా స్వామివారి దేవస్థానం ముఖమండపం చిన్నదిగా ఉండడం వల్ల బయట నుంచి అభిషేకం ఎక్కువ మంది చూడడానికి అవకాశం లేకుండా ఉంది. ఆ ముఖద్వారం కొంచెం పెద్దగా చేయటము, అలాగే మండపం మొత్తం కూడా ఇంకొంచెం విశాలంగా చేయటము, అట్లాగే ఇప్పుడున్న సిమెంట్ స్ట్రక్చర్స్ అందరినీ తీసేసి దాని స్థానంలో మనకి గ్రానైట్తో పురాతనమైన ఆలయాన్ని ప్రతిబింబించడానికి ప్రాకారం మొత్తం కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. స్వయంభూగా ఆవిర్భవించిన మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ఈ మంటపాన్ని విశాలంగా నిర్మించేందుకు 200కు పైగా గ్రానైట్ స్తంభాలను చిలకలూరిపేట వద్ద ఉన్న ఓ క్వారీలో తయారు చేస్తున్నారు. అదేవిధంగా తిరుమల తరహాలో తిరుమాడ వీధుల్లో స్వామివార్లను ఊరేగించినట్లుగా ఇక్కడ కూడా దుర్గా మల్లేశ్వర స్వాములకు కూడా ప్రతిరోజు అర్జున వీధిలో ఊరేగింపు చేసేందుకు రోడ్డును విశాలం చేశారు. తొలిసారిగా లడ్డూ ప్రసాదాల తయారీకి పోర్టు నిర్మాణానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు అమ్మవారి ఆలయ శిఖర భాగాన జలపాతాలను సైతం నిర్మిస్తున్నారు. దుర్గమ్మ గుడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చాలా డెవలప్ అయింది. ఆ కనకదుర్గమ్మ తల్లి చాలా డెవలప్ అయితే ప్రజలకంతా దేశంలో చాలా శాంతి కలుగుతుంది. డెవలప్మెంట్ అంటే చాలా బ్రహ్మాండంగా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ అప్పుడు ఇంతకుముందు దర్శించుకున్నప్పుడు అమ్మవారిని చూస్తే అప్పుడు లైటింగ్ అంటే విద్యుత్ కాంతులతో ఉండేది. ఈ రోజు ప్రజలు చూస్తే న్యాచురల్ గా దీపాలంకారాలతో ఇది చేసి మంచి వెలుగులో అమ్మవారిని చాలా ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది. రాజధాని నగరంలో భాగమైన ఈ 3 ఏళ్లలోనే ఆలయ పరిసరాలను అందంగా మార్చడంతో అబ్బురపడుతున్న భక్తులు ఇక మాస్టర్ ప్లాన్ కు తగ్గట్టుగా మిగతా నిర్మాణాలు కూడా పూర్తి చేస్తే అంతకు మించి తమకు కావాల్సిందేముంటుందన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.